Hello everyone, welcome back to our channel Learning Land. Today we have to know about the self introduction. ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అండి. మనం ఏదైనా మీటింగ్స్ వెళ్తున్నప్పుడు స్టూడెంట్స్ స్కూల్లో లేదా కాలేజెస్లో ఈవెంట్స్ ఏదైనా పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు లేదా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు మనల్ని మనం పరిచయం చేసుకోవడం చాలా అవసరం కదా. సో ఆ పరిచయాన్ని పాయింట్ బై పాయింట్ ఇలా నేను చెప్పే విధంగా నేర్చుకున్నట్లయితే మీకు ఇంట్రడక్షన్ ఇవ్వడానికి చాలా ఈజీ అవుతుందండి. సో ఈ 7 పాయింట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంటు. ఈ 7 పాయింట్స్ అనేవి మనం గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్‌గా మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చాలా కాన్ఫిడెంట్‌గా ఇవ్వగలుగుతాము. సో ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అక్కడున్న ప్రతి ఒక్కరికి మనం నమస్కరించాలి. అంటే విష్ చేయాలి. అది ఎలా అంటే హలో ఎవ్రీవన్ లేదా గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ లేదా రెస్పెక్టెడ్ సార్ ఆర్ మ్యామ్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ లైక్ ఇలా అయినా సరే మీరు వాళ్ళకి విష్ చేయొచ్చు. ఈ 3 పాయింట్స్‌లో ఎలా అయినా సరే అక్కడున్న ప్రతి ఒక్కరికి మీరు విష్ చేయొచ్చండి. హలో ఎవ్రీవన్ లేదా గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ లేదా రెస్పెక్టెడ్ సార్ ఆర్ మ్యామ్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. సో అలా విష్ చేసిన తర్వాత మనం మన ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి. మన ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలనుకుంటున్నాం దాని ముందు మనం మెన్షన్ చేయాలి. అంటే టుడే ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ ఆర్ టుడే ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్. ఈ రెండిటికి మీనింగ్ ఒకటే. అంటే నేను నా గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. టుడే ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ లేదా టుడే ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్. ఇలా చెప్పిన తర్వాత మన నేమ్‌ని మనం వాళ్ళకి చెప్పాలి. ఎలా అంటే ఐ యామ్ వెనీషా లేదా మై నేమ్ ఈజ్ వెనీషా లేదా దిస్ ఈజ్ వెనీషా. ఈ 3 పాయింట్స్‌లో మీరు ఎలా అయినా సరే మీ నేమ్‌ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. నేమ్ చెప్పిన తర్వాత మన స్టడీ కోసం లేదా మన వర్క్ కోసం వాళ్ళకి మనం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బీటెక్ రీసెంట్లీ అంటే నా బీటెక్ రీసెంట్‌గానే కంప్లీట్ అయ్యింది. లేదా ఐ యామ్ స్టడీయింగ్ మై బీఎస్సీ సెకండ్ ఇయర్. నేను బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. లేదా ఐ కంప్లీటెడ్ మై బ్యాచిలర్ డిగ్రీ. నా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయ్యింది. లేదా ఐ డిడ్ మై పీజీ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. నేను నా పీజీని ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. సో ఇన్ని రకాలుగా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం జాబ్ గురించి చెప్పాలంటే లేదా మన ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వర్క్ యాస్ ఎ స్కూల్ టీచర్. సో ఐ హావ్ బీన్ వర్కింగ్ యాస్ అన్ అకౌంటెంట్ ఫర్ 5 ఇయర్స్ ఇన్ ఏ ప్రైవేట్ కంపెనీ. అంటే నేను ఒక ప్రైవేట్ కంపెనీలో 5 ఇయర్స్ వరకు అకౌంటెంట్‌గా వర్క్ చేశాను. లేదా నువ్వు ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా చెప్పాలనుకుంటే ఐ హావ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ యాస్ జావా డెవలపర్ ఇన్ విప్రో కంపెనీ. అంటే నేను విప్రో కంపెనీలో 2 ఇయర్స్ జావా డెవలపర్‌గా వర్క్ చేశాను. సో ఇలా మీ ఎక్స్‌పీరియన్స్‌ని మీరు చెప్పుకోవచ్చండి. సో ఇలా మన జాబ్ గురించి లేదా స్టడీ గురించి అయిన తర్వాత మనం ఫ్యామిలీ గురించి చెప్పాలి. సో అబౌట్ ఫ్యామిలీ ఫస్ట్ పాయింట్ ఐ యామ్ డాటర్ ఆఫ్ బాలు. హీ వర్క్స్ యాజ్ ఎ బ్యాంక్ మేనేజర్. అంటే ఫాదర్ ఏం చేస్తున్నారో చెప్పాలి. మా ఫాదర్ బ్యాంక్ మేనేజర్. సో మై మదర్ ఈజ్ ఏ వండర్ఫుల్ హోమ్ మేకర్. అంటే ఆమె చాలా బాగా వంట చేస్తది. లేదా మీ మదర్ వర్క్ చేస్తే కనుక మై మదర్ వర్క్స్ యాజ్ ఎ గవర్నమెంట్ టీచర్. ఐ హ్యావ్ 2 బ్రదర్స్ ఆర్ ఐ హ్యావ్ 2 సిబ్లింగ్స్. ఫస్ట్ మీ ఫాదర్ గురించి చెప్పాలి. మీ ఫాదర్ ఏం చేస్తున్నారో చెప్పాలి. ఆ తర్వాత మీ మదర్ ఏం చేస్తున్నారో చెప్పాలి. ఆ తర్వాత మీ ఫ్యామిలీలో ఇంకా బ్రదర్స్ లేదా సిస్టర్స్ వాళ్ళని సిబ్లింగ్స్ అని కూడా అంటారు. సో వాళ్ళ గురించి చెప్పాలి. సో ఐ యామ్ డాటర్ ఆఫ్ బాలు. హీ వర్క్స్ యాస్ ఎ బ్యాంక్ మేనేజర్. మై మదర్ ఈజ్ ఎ వండర్ఫుల్ హోమ్ మేకర్. ఐ హ్యావ్ 2 సిబ్లింగ్స్. ఎనఫ్. ఇలా ఫ్యామిలీ గురించి చెప్పిన తర్వాత మనం ఏ ప్లేస్ నుంచి వచ్చామో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఫ్రమ్ రాజమండ్రి లేదా ఐ యామ్ నేటివ్ ఆఫ్ రాజమండ్రి లేదా ఐ బిలాంగ్ టు రాజమండ్రి. ఈ 3 పాయింట్స్‌లో ఏ పాయింట్ అయినా సరే మనం ఏ ప్లేస్ నుండి వచ్చామో చెప్పవచ్చు. ఆ తరువాత మనం హాబీస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అంటే మన హాబీస్ ఏంటి? అంటే మన అలవాట్లు. ఫర్ ఎగ్జాంపుల్ మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ, ప్లేయింగ్ గేమ్స్. ఇవి నా హాబీస్ అండి. సో మీకున్న అలవాట్లు లైక్ ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ మూవీస్, లిజనింగ్ సాంగ్స్ లైక్ దిస్ టైప్ ఆఫ్ హాబీస్ కూడా మీరు అక్కడ ఇంటిమేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మీరు హాబీస్ చెప్పాలి. హాబీస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చెప్పుకోవాలి. అంటే ఏమంటే మీ గోల్. మీ గోల్ ఏంటి? మీరు లైఫ్‌లో ఏం అవ్వాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మై ఎయిమ్ ఇన్ లైఫ్ టు బికమ్ ఏ డాక్టర్. నౌ ఐ యామ్ సీరియస్ అబౌట్ ఇట్. నేను నా లైఫ్‌లో డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. దానికోసమే సీరియస్‌గా ట్రై చేస్తున్నాను. ఇలా ఏం చెప్పుకోవాలి.
నెక్స్ట్ వచ్చేసి మీరు మీ స్ట్రెంగ్త్స్ చెప్పుకోవాలి. అంటే మీకేం తెలుసు, మీరేం చేయగలరు అవన్నీ చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ గుడ్ ఎట్ కంప్యూటర్స్ అంటే నాకు కంప్యూటర్స్ బాగా వచ్చు. ఐ కెన్ లెర్న్ ఎనీ న్యూ థింగ్ ఈజీలీ అంటే నేను ఏదైనా సరే చాలా ఈజీగా నేర్చుకోగలను. నెక్స్ట్ వన్, ఐ కెన్ టేక్ ఎనీ వర్క్ రెస్పాన్సిబిలిటీ వెన్ ఇట్ నీడ్. అవసరానికి వర్క్ చేసే ఏదైనా సరే నేను చాలా రెస్పాన్సిబుల్‌గా తీసుకుంటాను. లైక్ ఇలాంటి స్ట్రెంగ్త్స్ మీకు ఏమైనా ఉంటే అవి ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలి. మీ రోల్ మోడల్ ఎవరో చెప్పాలి. మీ రోల్ మోడల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, మై ఫాదర్ ఈజ్ మై రోల్ మోడల్. వై? బికాస్ ఎందుకంటే హీ అరేంజెస్ ఎవ్రీథింగ్ వితౌట్ ఆస్కింగ్ వాట్ వి నీడ్ ఇన్ మై ఫ్యామిలీ. అంటే అతన్ని ఎవరు అడగకుండానే ప్రతి ఒక్కటి అంటే ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్కటి తనంతట తానుగా తీసుకొస్తారు. సో ఐ వుడ్ లైక్ టు బి లైక్ హిమ్ ఇన్ మై ఫ్యూచర్. సో నేను ఫ్యూచర్‌లో అతనిలాగే ఉండాలనుకుంటున్నాను. దట్స్ వై మై ఫాదర్ ఈజ్ మై రోల్ మోడల్. అంటే మీ రోల్ మోడల్ ఎవరో మీరు చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీగా ఎండింగ్ ఇవ్వాలి. అంటే మీకు మీ ఇంట్రొడ్యూస్ ఇచ్చినందుకు మీరు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎలా అంటే, ఐ సిన్సియర్‌లీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ టు ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. అంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలుపుకుంటున్నాము. లైక్ ఇలా మీరు ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలండి. సో మీరు ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు ఎక్కడైనా సరే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చాలా కాన్ఫిడెంట్‌గా ఇవ్వగలుగుతారండి. సో మాక్సిమం ఇలా 1-2 టైమ్స్ ఈ వీడియో కనుక చూసినట్లయితే ఆటోమేటిక్‌గా మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చేసుకోవాలో మీకు తెలిసిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ నన్ను నేను పరిచయం చేసుకుంటాను. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. టుడే ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ is Srilakshmi. I am daughter of Govindu. He is a businessman. My mother name is Kumari. She is a wonderful homemaker. I have two younger brothers. They both are working in Wipro. And I am from Kakinada. My hobbies are listening music, dancing and reading books. And my aim is goes to become a software employee. And my strengths are I am very quick learner and I can take any work responsibility when it need. And my father is my role model. Why? Because he arranges everything without asking what we need in my family. I would like to be like him in my future. And I sincerely thank you for giving me this golden opportunity to introduce myself. థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఈజ్ మై ఇంట్రడక్షన్ అండి. ఈ విధంగానే మీరందరూ కూడా చాలా కాన్ఫిడెంట్‌గా మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.